ఊర్లో టిష్యూ అడగకుండా బౌంటీ అడిగా, కెన్ ఐ గెట్ వన్? చివరి కనిపిస్తుందా? ఇదంతా మాది కాదు. Hey guys, welcome back to my YouTube channel. I hope everyone is doing good. Hey guys, ఫైనల్లీ వచ్చేసా. ఈ రోజు గుర్తుపెట్టుకోండి guys, ఫైనల్లీ I got 1K subscribers. భవానికి 1K subscribers నా వల్ల అయింది. థాంక్స్ ప్రభాస్. థ్యాంక్ యూ సో మచ్ guys. Hey guys, you guys made my day. వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేసినా అంటే వీళ్ళు నన్ను డ్రైవింగ్ చేయనియరు. పట్టుకోరా ఇది. ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మా వానికి 1K అయ్యారు కదా, తొందరగా 5 లేయాలి. ఏం ఉత్సాహం అండి, 5K సబ్స్క్రైబర్స్ చేయరు. మా అన్నను కూడా కొంచెం ఆదుకోర్రి, పాపం బాగా కష్టపడుతుండు. కానీ నా వల్లనే 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. దాన్ని మాత్రం రుణవాడు ఉండు. వచ్చిన రోజు ఒక $7 రుణవాడు వల్ల నేనే అయ్యాను. యాక్చువల్గా మా వాడు చెప్పుండే, బావా సర్ప్రైజ్ వీడియో ప్లాన్ చేయి, నీకు పక్కాగా అవుతారా, నాకన్నా ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నాడు. సేమ్ అలానే వచ్చాయి. 1K కూడా చాలా ఫాస్ట్ అయిపోయారు. అయితే ఒక స్టోరీ ఉంది, స్టోరీ చెప్తాడు విను. పాట ఇంతకుముందు పాటలు లిరిక్స్ వాడతాడు గాయస్. ఎట్లా వాడతాడు తెలుసా? బుర్ర పాడు, బొడ్డలు నొప్పి వచ్చేస్తాయి. గుడ్డలు నొప్పి, పాటలు రావు, బొక్క రావు, పాటలు వాడు. లిరిక్స్ తో సంబంధం లేదు, మనకి ట్యూన్ ఉంటే చాలు. ట్యూన్ కూడా వీడే వాడుతుండ్రా బాబు. అమ్మ ఆ సినిమాలో కనుక బ్రహ్మానందం వేస్తాడు చూసినావా, హీరో వాడే, విలన్ వాడే, హీరోయిన్ కూడా వాడే అన్నట్లు పాట లిరిక్స్ తప్ప వాడతాడు, ఆ ట్యూన్ కూడా అంటాడు. బొక్కగాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, ఐ వాంట్ షేర్ వన్ పాయింట్ కి రాదు, అంత పాయింట్ కి ఇంగ్లీష్ లో మాట్లాడతా. యాక్చువల్ గా ఐ కేమ్ ఫ్రమ్ యుఎస్, రైట్? సో సమ్ టైమ్స్ ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు, నాట్ ఫ్లూయెంట్లీ, సో దట్స్ వై ఐఎమ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. 1 hour later, to go to the tuition for studies, okay? అంటే it be వదిలేరా బాబు, తెలుగే బెటర్. సో I don't wanna reveal that tuition name, but I used to go there morning, evening 5 to 10 అలా వెళ్ళేవాళ్ళు. తెలుగు వచ్చేసి తెలుగు వచ్చేసి. సో టైమింగ్స్ ఈస్ 5 to 10 o'clock. One day my sir planning for వద్దులే, ఇంగ్లీష్ లో మాట్లాడలేను రా బాబు, తెలుగులో మాట్లాడలేదు. నేను సింగర్ని కదా, మా సార్ కి బాబా అంటే చాలా ఇష్టం. సో నేను అప్పుడే నాగార్జున షిరిడి సాయిబాబా మూవీ రిలీజ్ అయ్యింది. సో అందులో ఒక సాంగ్ బాగా నాకు ఇష్టమైపోయింది. నేను అదే ట్యూన్ లో బాలసుబ్రహ్మణ్యం గారు దాంట్లో పాడుతున్నా. బాబా అంటే సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి అనగానే మా సార్ ఇంట్రెస్ట్ అయిపోయి, సో ఈ రోజు నువ్వే పాడాలని నాకు ఆ పాట ఇచ్చారు. నేను ఇంక అమ్మాయి ఇద్దరం బాగా మా ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేసాం, కింద మీద గట్టిగా ప్రాక్టీస్, అరే సాంగ్ ప్రాక్టీస్. అయితే ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది, రాలే, లేడీస్ గొంతు పాడలేదు. సో అగైన్ ఐ గాట్ ద ఛాన్స్, బాయ్ గొంతు పాడాను. బై లక్ బై ఏదో తెలియదు కానీ పార్టీ అంతా అయిపోయాక మా ఇంట్లో మా అన్ని వచ్చి నన్ను చాలా కొట్టాడు. కొట్టలేదు, తిట్టాడు. ఇంట్లో వార్నింగ్ అంటే ఏమైంది, మా సార్ కాల్ చేసి ఇంకోసారి మీ తమ్ముడికి బాబా పాటలు కాదు కదా, ఏ పాటలు పాడించినా నీకు అవుతుంది వినోద్ అని నా ఇజ్జత్, అంటే నేను మా అన్ని ఇజ్జత్ తీస్తానంట. తెలియదు అప్పటి నుండి డాన్స్ అయినవారు, సాంగ్స్ కూడా పాడినవారు. బీటెక్ లో నేను డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక యూట్యూబ్ కి ఒక షార్ట్ ఫిలిం కి డబ్బింగ్ ఇచ్చా. డబ్బింగ్ ఇచ్చావా? ప్రొడ్యూసర్ కి నేను డబ్బింగ్ ఇచ్చానంటే అంత చూడు, ఎవరికైనా హాయ్ చెప్తాను. ఆంటీ హాయ్. అందరి ముందు పరుగు అయ్యో. ఇందిరా వినయ్ రోడ్లు అయిపోయాలని తెలియదు. అరే ఇందిరా ఈ రోడ్లు చాపర్ అయిపోయి నెక్స్ట్ ఇంకోసారి రామరావు బాబు లేదురా తినకైతే పో. మార్నింగ్ వచ్చా కేదార్నాథ్ నుండి డైరెక్ట్ ఇంక వీళ్ళ ఇంటికి వచ్చా. మార్నింగ్ దిగా వీడు ఈ ఇంటికి వచ్చాక కూడా వదలడం లేదు.
వీళ్ళ ఇంట్లో మరి వీడికి $50,000 $10,000 లక్ష తప్పించి ఇంకేం నేర్పించలేదు కదా. వీడు ఏ స్కూల్లో చదివాడో వాళ్ళకి అడగాలి ముందు మ్యాథ్స్ టీచర్. నిద్రలో లేపి అప్పుడే నేను టైడ్ అయ్యి 10 days నిద్ర లేదురా బాబు అని అంటే దుప్పటి కావాలా $50 ఫోన్ పే $50 ఇస్తా అట్లుంటది మనతోని. నిద్రలో ఉన్న డబ్బులు అడిగి ఇంకా సరే వేస్ట్ అని చెప్పేసి ఆ సైడ్కి పడుకున్నాను. ఇంకా బాబు మనోడికి జాలి గుండె కదా. ఈ రోజు నా అవుట్ ఫిట్ డీటెయిల్స్ అడుగుతారు కదా. దిస్ ఈస్ ఫ్రమ్ అమెరికన్ ఈగల్. ఇది కూడా పెడతా, లింక్ దొరకలేదమ్మా. వినయ్ గడు నిర్మించిన బొమ్మ అది. వినయ్ గడి గాలి ఎక్కడే కొట్టించేవాడంట. వినయ్ గడు ఇక్కడే కొనుక్కునేవాడు అంట, కొరికేరేవాడు. వినయ్ గడు అప్పట్లో ఈ గుడిసెలా ఉంటాడు. చెప్పరా ఇంకా అమ్మాయిని ఏమన్నా చెప్తావా? వినయ్ గడ్ స్కూల్ అయితే చిన్నప్పుడు స్కూల్. కమ్యూనిటీ అంటే సాడల్ బ్యాగ్ కమ్యూనిటీ. సాడల్ బ్యాగ్ లాగా ఇక్కడ వచ్చి పేదోళ్ళకి ఇదంతా వ్రాంగ్లర్ రోడ్ అన్నమాట. ఇది వ్రాంగ్లర్ రోడ్ సాడల్ బ్యాగ్ కమ్యూనిటీ. ఇది $1,080 మంత్లీ రెంట్. I see the light inside you, brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. బావ నీ శంకలు చూపించు. మా బావగడి శంకలు గొట్టాలు కొట్టాయి, డ్యాములు ఓపెన్ అయ్యాయి. కెన్ ఐ గెట్ 1 టిష్యూ ప్లీజ్? ఊర్లో టిష్యూ అడగకుండా బౌంటీ అడిగా. కెన్ ఐ గెట్ 1? మా బావగడు విలేజ్ లో ఫస్ట్ టైం కదా, సిటీ లైఫ్ కాదు. వాళ్ళు ఏదో అనుకుంటారు నా గురించి. గైస్ చాలా ఫేమస్ అంట టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట. వినేవాళ్ళు అక్క చెప్తుండే. జీ టీవీలో కూడా వచ్చింది, చాలా ఫేమస్. మా వాడు వినయగాడు వచ్చి మెల్ల పక్కకు పిలుచుకొని చెప్తుండు, ఏమైనా ఉంటే మొక్కుకో కానీ ఏదో ఒకటి చేయాలి, ఇలా చేస్తేనే అయితే మంచి మొక్కు అని చెప్తుండు. అందుకే మా భావన్లాగా వినబడదు రా దగ్గర. మా భావన్లాగా మీకు కూడా సంతాన ప్రాప్తులు ఇలాంటివి కావాలనుకుంటే వచ్చేయండి. మేము కొబ్బరి చెక్క ఇవ్వలేదు కానీ మాకు కొబ్బరి చెక్క ఇచ్చారు. అంటే హీ నోస్ వీ ఫ్రమ్. లేదు అది కాదు కానీ పంతులు గారు ఆరాధించేటప్పుడు ఇక్కడ 500 నోటు 200 నోటు ఇచ్చిన. అందుకే పంతులు కొంచెం ఇంప్రెస్ అయ్యి కొబ్బరి చెక్ ఇచ్చింది అనమాట. అందుకే చెప్తా, పైసలు సంపాదించు. పైసాయే పరమాత్మ. పైసలు లేకపోతే కాకి కూడా మీ వైపు చూడదు. అందుకే హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ లేకనే ఇట్లున్నా నేను. నాకు అర్థమైంది. హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, ఏంది ఇంకోటి ఫుల్ఫిల్మెంట్, డెడికేషన్, డిసిప్లిన్. ఇవన్నీ ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. కానీ మీరు మాత్రం జల్దీ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడికి ఒక సిల్వర్ బటన్, నాకు ఒక డైమండ్ బటన్ పంపించేయండి యూట్యూబ్ నుండి. మా దగ్గర ఒక డైమండ్ బటన్ ఉంది రా, మొన్న హల్లీకి బటన్ డైమండ్ బటన్ కాదు. ఇప్పుడు మరి చెట్ల కింద కూర్చోబెడుతున్నాం. మరి ఏసీ ఉండాలి నాకు. ఏసీ, టీవీ, మినిమం టీవీ ఉండాలి మెయిన్. అందులో ఫస్ట్ సాంగ్ చివరి కనిపిస్తుందా? చివర కనిపిస్తుంది నుంచి ఇదంతా మారిపోదు. అంత అల్పం ఎందుకురా నీకు? గ్యాంగ్స్ ఆఫ్ USA ఇన్ గ్యాంగ్స్ ఆఫ్ ఇండియా.